నమస్తే, నేను మీ రఘురామ్ గౌతమ్. ఆఫీసుల్లో సంతకాలు, క్షేత్రస్థాయిలో సవాళ్లు, కలెక్టరేట్లో గ్రీన్ సిగ్నల్, ఉద్దాన తోటల్లో రెడ్ అలర్ట్. ఇది ఇప్పుడు పలాస కార్గో ఎయిర్పోర్ట్ భూసేకరణ వెనుకున్న అసలు సినిమా. కొద్దిమంది రైతులతో అధికారులు సంతకాలు పెట్టించి అంతా సజావుగానే ఉందంటూ సీన్ క్రియేట్ చేస్తుంటే, మా పొట్టలు కొట్టి విమానాలు నడుపుతారా అంటూ మెజారిటీ రైతాంగం తిరగబడుతోంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిష్ట, ఎమ్మెల్యే గౌతు శిరీషకు అగ్ని పరీక్షగా మారిన ఈ ఎయిర్పోర్ట్ డ్రామాలో అధికారులు చూపిస్తున్న కోట్లు వద్దు, మోడల్ విలేజ్లు అసలు వద్దంటూ ఉద్దానగడ్డపై రైతులు వ్యతిరేక సెగ పతాక స్థాయికి చేరింది. అసలు పలాసలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. మొన్న ఆర్డీఓ కార్యాలయంలో అధికారులు, పాలకులు కలిసి ఒక పెద్ద హైప్ క్రియేట్ చేశారు. బిడిమి, బహుడపల్లి, బేతాళపురం వంటి కొన్ని గ్రామాల రైతులు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సమ్మతి పత్రాలు ఇచ్చేశారని, భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని అధికారికంగా లింకులు వదిలారు. అధికారులు మోడల్ విలేజ్లంటూ రంగురంగులు ఆశలు చూపించడంతో కొంతమంది రైతులు సంతకాలు పెట్టిన మాట నిజమే కావచ్చు, కానీ అది కేవలం నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే ఆ సంతకాలకు వెనుక ఉన్నది కొద్ది మందే అయితే తమ ప్రాణాలైనా ఇస్తాం కానీ పచ్చని తోటలను వదులుకోబోమంటూ విముఖత చూపిస్తున్న మెజారిటీ రైతాంగం ఇప్పుడు పలాసలో అగ్నిపర్వతంలో రగులుతోంది. కొంతమందిని పిలుచుకొని మభ్యపెట్టి సంతకాలు చేయించి అంతా సజావుగానే ఉందనే కలరింగ్ ఇస్తున్న పాలకుల తీరుపై ఉద్దాన రైతులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. చెప్పాము. కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టరే కాదు బోల్డ్ అధికారులు వచ్చారు, అందరికీ చెప్తున్నాం మేము ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వము. మొన్న కూడా కలెక్టర్ గారు వస్తే మేము చెప్పాను, కలెక్టర్ అని మేము చాలా గౌరవించి, ఉన్న అధికారులు వస్తే మేము పెద్ద పెద్ద కేకలు పెట్టాం, కానీ తను వస్తే ఒక మనకి జిల్లా కలెక్టర్ అని ఒక దీనికి మేము చాలా గౌరవించాము. ఇచ్చిన దానికి ఇప్పుడు ఎంత పెద్ద వ్యక్తి కూడా మేము ఇచ్చేసాము అని ఎలాగా ఫేక్ న్యూస్ వేస్తున్నారు. మేము అలా ఫేక్ న్యూస్ వేసేస్తారు, ఎలాగా మేము భూమి ఇస్తాము, మేమేమే కార్గో ఎయిర్పోర్ట్ సెంట్ భూమి కూడా ఇవ్వము. మీరెంత సత్తా చూపిస్తారో మా ప్రజలు నెత్తురు కూడా అలాగే మీరు చూస్తారు. రైతులు చెప్తున్న ఈ ప్రత్యామ్నాయ వాదన ఇప్పుడు పాలకులను తీవ్ర డిఫెన్స్ లోకి నెట్టేసింది. మూలపేట పోర్టుకు సమీపంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పుడు మళ్ళీ పలాస పరిధిలోని రైతులు పచ్చని వ్యవసాయ భూములను ఎందుకు లాక్కుంటున్నారనే ప్రశ్నలకు పాలకుల దగ్గర సరైన సమాధానం లేదు. పోర్టు పక్కనే కాకుండా పచ్చని తోటల మధ్య ఎయిర్పోర్ట్ కట్టాలనే మొండిపట్టు వెనుక ఉన్న ఇండస్ట్రియల్ కార్పొరేట్ మాఫియా ఏంటనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఇక్కడ ఎవరు కూడా టీ గొంగవాడ గ్రామంలో కానీ, ఎం గొంగవాడ గ్రామంలో కానీ, రాంపురం గ్రామంలో కానీ ఏరియాలో 1% కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ మీరు ముందడుగు వేస్తామంటారు. ఏ విధంగా ముందడుగు వేస్తారు? ముందడుగు వేస్తే వేయండి, కాకపోతే ఈ ఏరియా వదిలేయండి. విడిమలు ఇస్తామంటారు, బాడపిల్లలు ఇస్తామంటారు కదా, వాళ్ళ భూముల మీద కట్టండి. మాకు ఎవరికి అభ్యంతరం లేదు. ఎవరైతే ఇస్తామంటున్నారో వాళ్ళ భూముల మీద కట్టండి, ఇవ్వమన్న వాళ్ళకి వదిలేయండి. దయచేసి మేము 2 సంవత్సరాలు ఇదే చెప్తాము, ఇకపై కూడా ఇదే చెప్తాము. కలెక్టర్ గారికి కూడా మొన్న వచ్చిన తర్వాత వినపత్రం కూడా ఇచ్చాము. సార్ ఈ ఊర్లో అయితే, ఈ గ్రామంలో అయితే ఒక్కరు కూడా ఈ రైతు అనేవాడు ముందుకు రావట్లేదు ఇవ్వడానికి. దయచేసి మీరు ఎప్పుడు వచ్చిన ఈ విషయం మీద మాత్రము, ఈ ఎయిర్పోర్ట్ విషయం మీద మాత్రం మా ఊరికి రావద్దు అని చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు విన్నారు, విన్న తర్వాత మాకు సానుకూలంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం మేము మంచి పద్ధతి కాదనుకొని నేను తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాము, మీకు ఏదైనా మాట్లాడాలంటే గ్రామం రండి, గ్రామం రైతులతో మాట్లాడి చర్చించండి. కానీ ఎక్కడికో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టేస్తామంటే ఇక్కడ ఎవరు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇదే నా నిర్ణయం. ఇకపై వచ్చినా సరే ఎవరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదే నా నిర్ణయం తీసుకొని దీని గురించి ఒకసారి మీరు పనిచేస్తారని కోరుకుంటారు. సంతోష్ కుమార్ మనం చెప్తాను. రేకెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ప్రజా వ్యతిరేకతను అధికార పక్షానికి వ్యతిరేకంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది. కొద్దిమంది రైతులతో సంతకాలు చేయించుకున్నంత మాత్రాన భూసేకరణ సాఫీగా సాగిపోతుందని అధికారులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ వ్యతిరేకత ఇప్పుడు ఎమ్మెల్యే గౌతు శిరీషకు రాజకీయ అగ్ని పరీక్షగా మారింది.
ఎవరైతే మరి ఇస్తామని ఎవరు కూడా చెప్పినటువంటి దాఖలా లేవు. ముందడుగు అన్నారు, 99 అడుగులు వెనుక్కున్నాయి, ఒక్క అడుగు అన్నారు. ఆ 10 మంది వాళ్ళే మొదటి అడుగు రైతు. మరి దీని మీద మరి కలెక్టర్ వారికి గ్రౌండ్ లెవెల్ విషయం అనేది స్పష్టంగా మేము చెప్పాం. రైతు ఆవేదనకి లేకపోవడం కానీ మరి వాయిస్ రూపంలో కానీ మా గ్రామాలకు వచ్చేటప్పుడు మరి ఈ 3 గ్రామాల వరకు కూడా మేము విషయం అనేది తెలియజేశాము. మరి గౌరవ మరి కలెక్టర్ గారు దీని మీద ఆలోచన చేయాలి. మేమైతే ఇంటి భూమి కూడా ఇక్కడ రైతు ఇవ్వడానికి సిద్ధంగా లేడు. దీన్ని ఆలోచన చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇస్తే 100,000 మంది ఆర్టీఓ ఆఫీస్కి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ 10 మందికి అవకాశం ఇచ్చినట్టుగా మాకు కూడా మరి కార్తో ఎయిర్పోర్ట్ బాధితులందరికీ కూడా అవకాశం ఇవ్వండి. మా యొక్క నిరసనని మేము అక్కడ తెలియజేయడానికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అది పోలీస్ పర్మిషన్ క్యాపిటల్ డైరెక్టర్ గా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు అనేసి మాకు డైరెక్టర్ గా ఆర్టీఓ ఆఫీస్లోనే మా నిరసన కార్యక్రమానికి మరి మీరు మాకు అవకాశం ఇవ్వాలనేసి మరి పత్రికా రూపంలో కానీ మీడియా రూపంలో కానీ మేము కళాకారుగా మరి మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాము. ఈ అవకాశాన్ని మాకు ఇవ్వాలనేసి ఈ బూటకమైనటువంటి మాటలను కట్టిపెట్టి మరి వాస్తవాలు అనేది పరిశీలన చేయాలనేసి మరి మీడియా సాక్షిగా మేమైతే కోరడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి కళ్ళుబల్లి మాటలు మరి ఇక్కడ ఐకమత్యాన్ని మరి దెబ్బతీసే కార్యక్రమాలు చేస్తే సహించడం లేదు. దీన్ని గట్టిగా ప్రతిఘటన తప్పదు. మరి భవిష్యత్తులో మరి దీని మీద మరి దీని మూలము చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఆ అవకాశాన్ని మీరు డైరెక్ట్ గా అధికారులు మీరు రాజకీయ నాయకులు కల్పిస్తున్నారనేసి మరి మీడియా ముందుగా మేమైతే గట్టిగా మీరు చెప్పదలుచుకుంటున్నాము. అధికారులు చూపిస్తున్న మోడల్ విలేజ్ ఆశలు కొందరికే పరిమితం కాగా మెజారిటీ రైతుల గుండెల్లో రగులుతున్న అసంతృప్తిని మాత్రం చల్లార్చలేకపోయాయి. ఒకవేళ ప్రజా వ్యతిరేకతను లెక్క చేయకుండా ప్రభుత్వం బలవంతంగా ముందుకు సాగితే ఇది రాబోయే రోజుల్లో శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి పచ్చని ఉద్యానాన్ని కాపాడుకోవడానికి మెజారిటీ రైతాంగం చేస్తున్న ఈ పోరాటం ముందు కూటమి ప్రభుత్వం లొంగుతుందా? లచ్చన్న వారసత్వాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష కాపాడుకుంటారా లేదా ఈ వివాదంలో చిక్కుకుపోతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. మరి ఉద్దాన కార్గో ఎయిర్పోర్ట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ అంశాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. ఒకసారి వద్దని తర్వాత వద్దే ఒక సామాను మేము ఎవరి దగ్గర చెప్పుకున్నాము, ఏది చెప్పుకున్నాము, కలెక్టర్ గారికి, శిరీష గారికి అందరికి రమ్మనండి, మా ఎదురుగా చెప్పమనండి. మాటలేవో మేము అప్పుడు నిజమేటో అబద్ధమేటో మేము తేలుస్తాము. మేము చెప్పామని మీరు మాట్లాడుకొని మీరే బయట పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరు నేను చెప్పామని కొంచెం చెప్తున్నారో వాళ్ళందరూ రాయండి, మేము మాట్లాడతాము. ఏటనేది నిజాలనేది బయట పెడతాము, అప్పుడు తేలుస్తాము. అప్పుడు